ఖమ్మం జిల్లా మదిర మండలం ఎండపల్లి గ్రామంలో సుమారు 80 ఎకరాలలో 45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇండస్ట్రియల్ తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల పార్కుకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క మల్లు, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డితో పాటు టీజీఐఏసీ ఎండీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గారు నిర్మలా జగ్గారెడ్డి గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ ముజమన్ గారికి, ఈడీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిఖిల్ చక్రవర్తి గారికి, అట్లాగే సిజిఎం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వినోద్ కుమార్ గారికి, సభాధ్యక్షులు కలెక్టర్ గారికి, అలాగే మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే టీఎస్ఐఐసి ఎండీ గారికి, ఎస్పీ గారికి, ఇక్కడ ఇచ్చేసిన ఎంపీపీ గారికి, మిగతా సభ్యులు కాంగ్రెస్ సభ్యులందరికీ పేరు పైన నమస్కరిస్తూ, మరి ఇండస్ట్రియల్ పార్క్ ఖమ్మంలో ఏరియాలో రావడం మరి చాలా మంచి పరిణామం. మరి నేను వచ్చిన నెల రోజునే 3 స్థానాల్లో ఈ పారిశ్రామిక శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 3వది. మరి గత మల్లు బట్టి విక్రమార్క సార్ గారికి, గవర్నరైన టీఎస్ఐఐసి ఎండి గారికి, టీఎస్ఐఐసి నుంచి వచ్చిన అధికారులందరికీ, సభలో ఉన్న సీనియర్ ప్రజాప్రతినిధులందరికీ, స్థానిక ప్రజాప్రతినిధులందరికీ, సాధికారులందరికీ, సభలో ఉన్న వాళ్ళందరికీ, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. చాలా చక్కటి రోజు అండి ఈరోజు. దాదాపు 80 ఎకరాల పైన ఇండస్ట్రియల్ పార్క్ అనేది మనం స్థాపన చేసుకుంటున్నాం. ఈ ప్రాంతానికి అభివృద్ధి పొందే పద్ధతిగా ఎవరైన ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ప్లాన్ చేసి రావాల్సిన ఇండస్ట్రీస్ అన్నిటి గురించి అధికారులకి ముందు నుంచి సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఈ చక్కటి కార్యక్రమం లాంచ్ చేయడానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి ధన్యవాదం, అభినందనలు చెప్పుతూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.